కామన్ రీజన్ ఏంటంటే కొంతమందికి ప్లాంటార్ ఫేషియా అనేది ఉంటది. అది కాల్కేనియం అనే బోన్ నుంచి ప్లాంటార్ ఫేషియా అరైజ్ అవుతుంది అనమాట. కొంతమందికి చూడండి, కొంతమందికి చేతులు మెత్తగా ఉంటాయి, కొంతమందికి చాలా స్టిఫ్ గా ఉంటాయి. నా సిస్టర్ ఉంది, నా సిస్టర్ కి చాలా స్టిఫ్ ఉంటది. అదే అంటది, నువ్వు ఇన్ని సర్జరీలు చేసినా నీకు ఇంత మెత్తగా ఉంటది, నాకేంటి ఇంత స్టిఫ్ గా ఉందని. సో పేషెంట్ కి వేరీ అవుతుంది, మనిషికి వేరీ అవుతుంది. ఈ ప్లాంటార్ ఫేషియా ఎవరికైతే థిక్ గా ఉంటుందో వాళ్ళకి స్ట్రెచింగ్ కెపాసిటీ ఉండదన్నమాట. ఈ కాల్కేనియం అనే బోన్ మీద మనం వెయిట్ బేర్ చేస్తాం. ఇది ఆర్చ్, ఒక ఫుట్ ఆర్చ్ అన్నమాట. కరెక్ట్ గా ప్లాంటార్ ఫేషియా ఎక్కడైతే ఎరైజ్ అవుతుందో అక్కడే వెయిట్ పడుతుంది అనమాట. అప్పుడు ఈ ఫేషియా స్ట్రెచ్ అయ్యేదాకా, అంటే మంచం మీద నుంచి లేచిన తర్వాత కొన్ని స్టెప్స్ వేసేదాకా వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే గోడో మంచమో ఎవరినో పట్టుకొని నడవాలన్నమాట, అంత స్టిఫ్నెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఇది డాక్టర్ గారి దగ్గరికి రాగానే వెంటనే తగ్గిపోదు. నేను అదే చెప్తా, అమ్మ 2 గంటలు వెయిట్ చేశాము, నాకు వెంటనే తగ్గిపోవాలి అంటే ఇది తగ్గిపోయే కండిషన్ కాదు. నా దగ్గర కూడా మీరు రిపీటెడ్ గా రావాల్సిన అవసరం లేదు. దీనికి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ పర్టికులర్ గా చెప్తాం. తర్వాత ఫుట్వేర్ ఇస్తాము. వాకింగ్కి వెళ్ళేటప్పుడు సిలికాన్ ఆర్చ్ సపోర్ట్స్, తర్వాత సిలికాన్ హీల్ ప్యాడ్స్ ఇస్తాం. వీళ్ళు ఫుట్ అండ్ యాంకిల్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. ఆయింట్మెంట్ అప్లికేషన్ చేసి హాట్ వాటర్ లో పెట్టి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి.